హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్లో పాతకాలం వంట ఉలవచారు అయితే నేను చేశాను. తమ్నెల్స్లో చూసారు కదా. ఇది తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు. ఉలవచారు చాలా చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. డే బై డే చిక్కబడుతూ రుచి ఇంకా పెరుగుతుంది. కాబట్టి చూసారు కదా ఎంత బాగుందో. అసలు తిన్నా కొద్దీ జ్యూసీగా అలా అలా తినాలనిపించింది. వేడి వేడిగా ఉందనమాట. ఇంకా అన్నంలో అలా వేసుకొని ఒక 2 ముద్దలు అయితే తినేసానండి. ఎంత బాగుంది తెలుసా. కొంచెం టైం పడుతుంది కానీ చేసుకొని తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు. బయట కొనుక్కొని తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే 1-4 రోజులు నిలువ ఉంటుంది. కాబట్టి మంచిగా తినొచ్చు. పిల్లలకి, మనకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిది. ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు కొనుక్కొని తింటున్నారు, ప్యాకెట్లో దొరుకుతుంది. అండ్ మనం చేసుకుంటే 4-5 రోజులైనా మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అయినా తినొచ్చు. అంత బాగుంటుంది అనమాట. ముందు రోజు అంటే నేను ఆఫ్టర్నూన్ 2 గంటలకి నానబెట్టాను ఉలవల్ని. ఒక 2 సార్లు కడిగి నానబెట్టాను అనమాట. ఇలా నానిపోయాయి. ఇంకా నానినప్పుడు ఫస్ట్ డైరెక్ట్ నోట్లో వేసుకుంటే చేదు అనిపించింది. ఉలవలు అయితే మరీ బ్లాక్ అయితే ఉండవు. 2-3 సార్లు కడిగేసి అండ్ నానబెట్టేసుకుంటే ఇలా వచ్చిందనమాట. కలర్ అయితే చాలా కలర్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ ఉలవలు కనిపించాయి నాకు. ఒక 2-3 సార్లు గట్టిగానే కడిగాను. నెక్స్ట్ డే ఇలా నానిపోయి ఇలా మెత్తగా అయ్యాయి అనమాట. మీకు ఎన్ని ఉలవలు కావాలో అన్ని తీసుకొని మంచిగా ఒక డే ముందే నానబెట్టుకోండి. రేపు వండుతాను అన్నప్పుడు ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా నానిపోతాయి. ఇలా కలర్ అయితే వచ్చిందనమాట. చూసారు కదా. మళ్ళీ ఇంకొక 2 సార్లు అయితే నీట్గా వాష్ చేశాను. అప్పుడు చేదు అనేది పోయింది. అంటే ప్రతిదానికి కూడా కలర్ అయితే యాడ్ చేస్తున్నారని నాకు పర్టికులర్గా అర్థమైంది. కాబట్టి చూసి చేసుకోండి. ఉలవలు కూడా న్యాచురల్గా ఏం రావట్లేదు. ప్రతిదానికి కెమికల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టుకున్న ఉలవలను అయితే కుక్కర్లో వేసుకొని ఒక 4-5 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఎంచక్క ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఇందులో నేను దొడ్డుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉడకబెట్టిన తర్వాత కొన్ని పక్కకు తీసుకొని తినొచ్చు అనమాట. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మంచిది. కట్టుచారు ఎలా చేసేవాళ్ళో పాతకాలంలో నేను ఈ వీడియోలో మీతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని మన కుక్కర్ని అయితే పొయ్యి పైన పెట్టేసి ఒక 4-5 విజిల్స్ సిమ్లో హైలో పెట్టుకుంటూ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు తగినంత చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను, ఒక గుప్పెడు. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్, అది మర్చిపోవద్దు. ఒక 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. మనకు ఉలవలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు చూసేద్దాం. చూసారు కదా. ఇలా కట్ అయితే పైకి అయితే వచ్చేసింది అనమాట. పాతకాలంలో అంటే నా చిన్నప్పుడు మాకు అంటే కందులు, ఉలవలు తక్కువ కానీ కందులు ఎక్కువగా పండిస్తుండే. కందులు చేనులో అంటే ఇంకా అయిపోయింది, ఇక కందులు కొట్టినాం అన్నప్పుడు వాటిని అక్కడే బావి దగ్గరే కట్టెలు, రాళ్ళు ఒక దగ్గర పేల్చి మంచిగా పొయ్యి వెలిగించేసి కుండలో ఒక 4-5 అంటే 2 కిలోలు 3 కిలోలు అన్న పోసేవాళ్ళు. అయితే ఇప్పుడు మీకు ఆ టాపిక్ చెప్పుకుంటే ఇది చూపిస్తా. ఓకేనా. ఇప్పుడైతే కట్టు అయితే ఉడికింది కదా. పైనుంచి మనకు వాటర్ ఉన్న కట్టునైతే ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఉలవలను అయితే సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక జాలితో అయినా వడబోసుకోండి, లేదంటే డైరెక్ట్ ఇలా వంపుకున్నా సరిపోతుంది. కొన్ని ఉలవలు పడ్డా పర్లేదు, ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా మధ్యలో మన పంటి కింద తగులుతుంటే భలే ఎంజాయ్గా ఉంటుంది. సో ఈ కట్టు చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. కాబట్టి మీరు షాప్లో తెచ్చుకున్న ఉలవల్ని ఒక 4-5 సార్లు మంచిగా వాష్ చేయండి. ఇది క్లియర్ ఉలవలండి. ఉడకబెట్టిన తర్వాత ఇలా వచ్చాయి. ఉప్పు కరెక్ట్గా పడింది కాబట్టి తిన్న కొద్దీ తినాలనిపించింది. ఇవి పిల్లల కోసం అయితే మా ఆయన కొద్దిగా తీయమన్నారు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇవి సపరేట్గా తినొచ్చు. ఇప్పుడైతే మనకు కావాల్సినంత చింతపండు అయితే సిద్ధం చేసుకున్నాం. రసాన్ని ఇలా మంచిగా నానబెట్టుకున్నాం కదా. ఒక 2-3 సార్లు గట్టిగా చేయితో చిదుముకున్నామంటే పులుపు అనేది వచ్చేస్తుంది. ఎక్కువ పులుపు తినేవాళ్ళు వేసుకోండి, తక్కువ పులుపు కావాలి అనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోండి. నేనైతే మీడియం అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉన్న గ్యాస్, అలాగని తక్కువ ఉన్నా కూడా పులుసు కరెక్ట్గా లేకపోతే చారు బాగుండదు. కాబట్టి ఈ ఉలవచారు కట్ అయితే ఏదో ఉందో దాంట్లో అయితే ఈ పులుసుని యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఎక్కువగానే చేసుకోవాలి, ఎందుకంటే మనం మరగబెట్టేటప్పుడు మరిగి చారు అనేది తగ్గిపోతుంది. నా చిన్నప్పుడు విషయం చెప్తానన్నాను కదా. మాకు కందులు పండిన తర్వాత కందుల్ని సపరేట్ చేసి ఒక 2-3 కిలోలు కుండలో పోసి ఇంకా బావి దగ్గర వాటర్ పట్టేసి పొద్దున స్టార్ట్ చేస్తే 4 గంటల దాకా ఉడకపెడితే అప్పుడు ఉడికేవి అవి. అప్పుడు కూడా తక్కువగానే, ఎందుకంటే అప్పుడు గ్యాస్ పొయ్యి లేవు అండ్ కుక్కర్ లేదు, అవన్నీ లేవు కదా. ఇప్పుడైతే మనము చారు రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మళ్ళీ ఒక పెద్ద బౌల్ అయితే
పెట్టేసుకోండి. ఒక పెద్ద డేకిష్ లాంటిది అయితే పెట్టేస్తున్నాను నేను. చారుకు కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే 4 to 3 days ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాల్సిందే, మంచిగా తింటారు పిల్లలు కూడా. సో ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో వెండి మిరపకాయలు అండ్ ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం పోపు దినుసులు. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి యాడ్ చేసుకోండి. ఇంతకుముందు చేశాను కానీ ఇంత పర్ఫెక్ట్గా చేయలేదేమో, ఇంత పర్ఫెక్ట్గా చూపించలేదేమో అనిపించింది. ఇది మీకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు, ఏం టెన్షన్ పడే పని లేదు. ఉలవల్ని 1 day ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఈ ఉలవల్ని ఒక మంచిగా జార్లో, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇది పేస్ట్లా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ ఉలవల్నేమో గుడాలు చేసుకునే వాళ్ళు కట్టు, ఇప్పుడు మనం ఫస్ట్ తీసాం కదా కట్టు ఉడకబెట్టిన వాటర్, దాన్ని మాత్రమే చారు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఈ ఉలవల్ని కూడా మిక్సీ ఆడించేసి, అంటే మిక్సీ జార్లో వేసి ఒక 2 తిప్పులు తిప్పుకొని దాన్ని ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూసేసండి. ఇప్పుడు మన ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, దీంట్లో పసుపు అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్లో ఎందుకు వేయలేదు అనేది ఒక డౌట్, ఎందుకంటే ముఖం మీద చిల్లుతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే అవి చిరుమవు అండ్ మంచిగా కుక్ అవుతాయి, రసానికి మంచి ఫ్లేవరు టేస్ట్ని కూడా పెంచుతాయి. కాబట్టి ఇప్పుడు సరిపడా మనము పసుపు వేసుకున్నాం కదా, చారు అయితే వేసేసుకుందాం. చారు వేసుకున్న తర్వాత అండ్ దాంట్లో ఒక 1.5 స్పూన్ కారం అండ్ సాల్ట్ 2 చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా మరిగించుకోవాలి మనం, ఎంత మరిగితే అంత రుచి పెరుగుతుంది, అలాగే చిక్కగా కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదా, ఇది ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని ఎంచక్క దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా తిక్కుగా ఉంటుంది ఇది, అంటే తిక్కుగా ఉంటుంది, ఇట్లా చాలా చిక్కదనం ఎక్కువ ఉలవలకి. ఈ ఉలవల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మన జారు కడిగిన వాటర్ వేసుకొని ఈ ఉలవల్ని మంచిగా చిక్కడి పేస్ట్ లాగా స్పూన్తో అంతా ముద్దలు లేకుండా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకుంటే అంతా విడిపోయి మంచిగా చిక్కడి కంటెంట్ అవుతుంది. అదే దాన్ని మనం చారులో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ వేయాలన్నమాట. చూసారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చిందని పక్కన పెట్టేసుకొని మన చారు మరిగిందా లేదా చూసుకుందాం ఇప్పుడు. ఓకేనా, మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పల్సగా ఉండొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. చూస్తేనే తినాలనిపిస్తుంది. ఉలవచారు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే కంపల్సరీ ఇవ్వండి. ఓకేనా. అండ్ ఇంకొకటి, మనకి మరిగిందా లేదా చూసేసుకుందాము. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. 1-2 రోజులు మంచిగా తినొచ్చు. పాతకాలంలో పాత పద్ధతిలో ఎలా చేసేవాళ్ళు నేను అదే పద్ధతిలో చేస్తున్నాను. అప్పుడు ఇంకా నార్మల్గా చేసుకునేవాళ్ళు, ఇవన్నీ ఎక్కడి, ఇప్పుడు స్టైల్ పెరిగింది కానీ అప్పుడు అంత సీన్ లేదు. సో ఇప్పుడు స్టార్ అయితే బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మంచిగా దీంట్లో వేస్తూ గరిటెతో అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ వేసేయాలన్నమాట. అంటే ఉండలుగా లేకుండా కలుపుతూ వేసేసామంటే ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది పల్చగా చారు ముందుగానే వేసుకోవాలి, ఎందుకంటే మరుగుతూ చిక్కగా అయిపోతుంది అనమాట. ఈసారి మాత్రం వేరే లెవెల్లో కుదిరింది, అన్నంలో తిన్న కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. నాకు అంతకుముందు చేసే సీన్ లేదు, చేస్తూ చేయి తిరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా నాకు 100కు 100 మార్కులు ఇవ్వడం, అబ్బో నేను ఎక్కడికో వెళ్ళిపోవడం, నాకు చాలా ఇంప్రెషన్గా మంచిగా చేయాలన్న హోప్ అనమాట. ఈ ఉలవచారు మా ఆయనకి ఎక్కువగా ఇష్టం అండ్ మంచిగా ఇంట్రెస్ట్గా తింటాడు. ఇంకా ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని ఇంకా మనం మంచిగా మరిగించుకున్నామంటే పర్ఫెక్ట్గా మరిగిపోయి చారు అయితే రెడీ అయిపోయి వచ్చినట్లే. దీంట్లో సరిపడా సాల్ట్ చూసుకోండి. మనం ఉలువలు ఉడకబెట్టేటప్పుడు వేసాము అండ్ ఇంకొకటి అండ్ మళ్ళీ మధ్యలో ఒకసారి వేసాము, ఇప్పుడు కూడా యాడ్ చేస్తున్నాను. అంటే సాల్ట్ చూసి వేసుకోండి, ఒకేసారి లటుక్కుని వేసామంటే కథం ఇంకా అయిపోద్ది. కాబట్టి సాల్ట్ విషయంలో జాగ్రత్త అంతే. ఇంకా చూసారు కదా, ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఫైనల్ మన రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. చూసారు కదా కట్టుచారు ఎంత బాగుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లబడిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. కాబట్టి మంచిగా అన్నంలో, అలా చల్లన్నంలో కానీ లేకపోతే మామూలుగా అన్నంలో కానీ వేసుకొని తింటే ఉంటుంది అనాల్సిందే. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. నా వీడియో మీకు నచ్చింది కదా, లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ వాళ్ళు మీ అందరికీ మీకు కంపల్సరీ 100కు 100 మార్కులు ఇవ్వకపోతే నా పేరు పద్మ కాదు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఎవ్రీ టైం అయితే లైవ్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటే లైవ్ అటెండ్ అవ్వండి. చూసారు కదా, ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని
వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, సూపర్ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇదే కొలతతో మీరు ట్రై చేశారంటే నాకు కామెంట్ ఖచ్చితంగా చేస్తారు. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.